సింహరాశి వారికి ఏప్రిల్ 26 శనివారం రోజు జరిగేటువంటి దిన ఫలితాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి. సింహరాశి వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని ఒక కామెంట్ అయితే తప్పకుండా రాయండి. సింహరాశి వారు రేపటి రోజున తప్పకుండా 2 శుభవార్తలను వినబోతున్నారు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి మీరు ప్రయత్నం చేయండి. ఇక సింహరాశి వారి వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే చాలామంది చాలా కాంపిటేటివ్గా ఉంటారండి. బంధువర్గంలో కావచ్చు, ఫ్రెండ్ సర్కిల్లో కావచ్చు. ఏంటంటే కనుక వీరి లైఫ్లో చాలానే చూసి ఉంటారని చెప్పుకోవచ్చు. ఎన్నోసార్లు ఏంటంటే కనుక అవమానాలను మోసపోయారు. అలాగే కాకుండా ఒకరి మీద అంటే మర్యాద ఇవ్వకపోవడం, ఎప్పుడు కూడా ఏంటంటే వీరి మీద ఏడుస్తూ ఉంటారనమాట. కించపరిచి మాట్లాడడం ఇలాంటివన్నీ కూడా ఈ సింహరాశి వారిలో ఉంటాయి. అయినప్పటికీ కూడా ఎక్కడ ఉన్నా కూడా ఏంటంటే ధైర్యంగా ఉంటారండి. ఆ ధైర్యంగా అక్కడే ఆగిపోతూ ఉండరనమాట. ధైర్యంగా ప్రతి అడుగులో అంటే ప్రతి విషయంలో ముందుకు వెళ్ళిపోతూ ఉంటారనమాట. ధైర్యమే వీరికి తప్పకుండా కాపాడుతుందని చెప్పొచ్చు. ఇంకా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కనుక రేపటి రోజున బ్రహ్మాండమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి. మీ జీవితం తప్పకుండా మీకు అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పొచ్చు. ఏంటంటే కనుక ఈ విషయం గుర్తుపెట్టుకోండి, మీకు అద్భుతం జరగబోతుందన్నమాట. అద్భుత ఫలితాలలో మీ జీవితం అనేది మారబోతుంది. అద్భుత ఫలితాల్లో పట్టిందల్లా బంగారం కాబోతుంది. అలాగే దైవానుగ్రహం అయితే పుష్కలంగా ఉంటుందండి. ధనం 4 వైపుల నుండి ప్రవహిస్తుందన్నమాట. ఏ రూపంలో వచ్చే అవకాశాలు అయితే ఎక్కడ వస్తున్నాయో కూడా అర్థం కాదనమాట. అంతా డబ్బు అనేది మీకు తప్పకుండా రేపటి రోజున వస్తుందండి. ఇంకా మనం ఏ పని మొదలుపెట్టినా కూడా తప్పకుండా మీకు రేపటి రోజున అంతా కూడా బాగుంటుంది. చాలా బిజీగా ఉంటారు. ఎక్కువ పనులు అనేవి చేసుకుంటూ ఉంటారనమాట. ఎక్కువగా అంటే కొన్ని పనులు పెండింగ్లో పడే అవకాశం కూడా ఉంది. కొంచెం నీరసంగా ఉండడం ఇలాంటివి కూడా రేపటి రోజున ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏంటంటే కనుక పనులు చేసి చిరాకు వచ్చేస్తుందన్నమాట. అంతగా పనులు పెరిగే అవకాశం అయితే ఉంటుంది. పనులు ఎంత పెరుగుతాయో ఆదాయం కూడా అంతే పెరుగుతుందండి. ఇంకా అలాగనే డబ్బు నలువైపులా మీకు తప్పకుండా ప్రవహిస్తుంది. ఏదో ఒక విధంగా మీ మీద దైవానుగ్రహం ఉండబట్టే ఇవన్నీ కూడా మీకు ఇబ్బందిగా అయితే ఉండదు. ఏది ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా మీ లైఫ్లో అంతా కూడా మంచిగా జరుగుతుందని తప్పకుండా అర్థం చేసుకోండి. ఇంకా ఎవరైతే మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తారని మీరు వాళ్ళని పట్టించుకోవద్దండి. ఎప్పుడు కూడా అనారోగ్యం రావడం, కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి, హై బీపీ అయిపోవడం, కొంచెం ఏంటంటే కనుక అలసట అలానే కాకుండా ఇలాంటివి కూడా వస్తూ ఉంటాయి. అందుకే సమయానికి ఆహారం తీసుకోండి. కడుపు నిండా ఏంటంటే అన్నం తినడం, కంటి నిండా నిద్రపోవడానికి మీరు ఎక్కువగా నీళ్ళని తీసుకుంటూ ఉండడం, ఇలాంటివన్నీ మీకు ఆరోగ్యం ఉండడానికి మంచి ఫలితాలను ఇస్తాయన్నమాట. ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. మీకు అలసట ఉండదు. మంచిగా ఆరోగ్యంగా రేపటి రోజున ఉంటారండి. ఇంకా రేపటి రోజున మీకు బ్రహ్మాండంగా ఉండబోతుంది. అద్భుతంగా ఉండబోతుంది. పట్టిందల్లా బంగారంగా మారుతుందని చెప్పొచ్చు. దైవానుగ్రహం కలుగుతుంది. ఇంకా ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి వరకు చాలా బాగుంటుంది. ఇంకా ఏంటంటే సక్సెస్ అనేది వస్తుందన్నమాట. పనుల పరంగా బాగుంటుంది. ఇంకా భార్యాభర్తల మధ్య గొడవలు కూడా ఉండవండి. మంచిగా ఉంటుంది. ప్రేమికుల పరంగా బాగుంటుంది. కొంచెం లాభాల బాట ఉండొచ్చని చెప్పొచ్చు. ఇక్కడ ఉద్యోగాలు వస్తాయి. అలానే కాకుండా ఏంటంటే కనుక ఇంటర్వ్యూకి వెళ్తారు. కొత్త ఉద్యోగంలో జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే మనం చూసుకున్నట్లయితే పిల్లల పరంగా బాగుంటుంది. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. పిల్లల పరంగా ఏంటంటే కనుక కొంచెం ప్రౌడ్ ఉంటుందన్నమాట. అంటే మంచి మార్కులు వస్తాయి కాబట్టి కొంచెం ప్రౌడ్గా కూడా ఫీల్ అవుతారండి మీరు. ఇంకా ఏదైనా కానీ డబ్బు అనేది మీకు ఒక వ్యక్తి ఉంటే, ఒక చీటీ కావచ్చు కానీ, ఒక ఫైనాన్స్ కావచ్చు, ఇలా డబ్బు అనేది మీరు అడిగారనుకోండి, డబ్బు మీ దగ్గరికి వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇంకా విద్యార్థుల పరంగా బాగుంటుంది. కోర్టు కేసుల పరంగా బాగుంటుంది. రాజకీయ నాయకుల పరంగా మీదే పై చేయి కాబోతుంది. ప్రతిదీ కూడా అనుకూలిస్తుందండి. ప్రతిదీ కూడా మీకు రేపు చక్కగా ఉంటుందన్నమాట. ఇంకా ఏంటంటే అంటే మనకి ఏదైనా కానీ నిరుత్సాహపడిపోవడం కానీ, ఇలాంటి ఇబ్బందికి గురి కావడం కానీ, కొంచెం ఏంటంటే అలసట అనేది అనిపిస్తుంది. ఆలస్యం వల్ల కొంచెం ఇబ్బంది పడిపోతూ ఉంటారనమాట ఏదైనా కానీ. ఇంకా భార్యాభర్తల మధ్య సఖ్యత కూడా చాలా బాగుంటుందండి. ఇంకా ఏదైనా కానీ విడిపోయిన వాళ్ళందరూ కూడా కలవడం అనేది జరుగుతుంది. ఒకరినొకరు అర్థం చేసుకొని సంతోషంగా ఉంటారు. మిమ్మల్ని కాదు అని చీకొట్టిన వాళ్ళు తప్పకుండా మీ చెంతకు చేరుకుంటారండి. ఇది మాత్రం వాస్తవం. గ్రహాలు ఒక స్థితిగతిలో ప్రయాణం చేస్తుంటాయి కాబట్టి మీకు లాభదాయకంగా ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం అన్నమాట. డబ్బు సమయానికి మీ చేతికి తప్పకుండా అందుతుందండి. బిజినెస్ కూడా ఇక్కడ పెట్టే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా బిజినెస్ ఇంకా డెవలప్ చేసే అవకాశం ఉంటుంది. చక్కగా వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో రాణించగలుగుతారు. వ్యాపారం చేసేవారికి చాలా బాగుంటుంది.
ఇంకా మనం చూసుకున్నట్లయితే రేపటి రోజున అంతా కూడా చక్కగా అనుకూలంగా మీకు ఏ పని చేపట్టినా అందులో మంచి విజయం సక్సెస్ఫుల్గా ప్రతిదీ కూడా చాలా సంతోషకరమైనటువంటి శుభవార్తలను కూడా మీరు తప్పకుండా వినబోతున్నారు. కానీ కొంచెం ప్రయాణం విషయంలో అప్రమత్తంగా ఉండాలి, కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలన్నమాట. ఏదైనా కానీ కొంచెం గజిబిజిగా ఉండిపోతారు రేపటి రోజున. కొంచెం ఏదైనా కానీ పని పట్ల నిర్లక్ష్యం అనేది చేయకండి. తప్పకుండా మీకు అంతా కూడా వృత్తి ఉద్యోగంతో పాటు ఇంకా ప్రతి ఒక్కరు కూడా రేపటి రోజున మీకు ఒక స్త్రీ దయ వల్ల కావచ్చు, ఒక స్త్రీ వల్ల కావచ్చు లాభదాయకంగా ఉంటుంది. అంటే లాభదాయకం అంటే ఆ స్త్రీయే మీకు హెల్ప్ చేస్తుంది, ధనం ఇస్తుంది, ఇలానే కాకుండా మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది. ఇంకా చెప్పొచ్చు ఇక్కడ భార్య తల్లి లేదన్నా కనుక చెల్లి ఇలాంటి వారు ఎవరైనా కానీ హెల్ప్ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఒక స్త్రీ వల్ల మీకు చక్కగా రేపటి రోజున ధనం మీ చేతికి అందబోతుందన్నమాట. ఆ స్త్రీ వలన మీకు తప్పకుండా లాభం అనేది కూడా కలుగుతుంది. ఇక్కడ మిమ్మల్ని ఎవరైనా మోసం చేసి మిమ్మల్ని చాలా వరకు ఇబ్బంది పెట్టిన వాళ్ళు మీ కాళ్ళ బేరానికి తప్పకుండా వస్తారండి. కాళ్ళు పట్టుకుంటారు, అలాగే చేతులు పట్టుకుంటారు. ఇలా కాకుండా ఏంటంటే కనుక మా తప్పు అయిపోయింది, మమ్మల్ని క్షమించండి, మేమే తప్పు చేశాము, ఇక్కడ ప్రవర్తించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక వాళ్ళని మీరు క్షమిస్తారు, ఎందుకంటే మీ మనసు మంచిది కదా. చాలా వరకు ఏంటంటే కనుక కొన్ని పోనీలే పాపం అని అన్నట్లుగా ఉంటూ ఉంటారు. కొంతమంది దగ్గర మిమ్మల్ని ఇలా చుట్టుకొని శాపంగా మాకు మారిపోయిందని అనుకుంటూ ఉంటారనమాట. ఇంకా అందుకే భగవంతుడు ఉన్నాడు కాబట్టి ఎప్పుడు కష్టాలు అధికంగా వస్తూ ఉంటాయి, కొన్ని నష్టాలు జరుగుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా తప్పకుండా మీకు సంతోషం అనేది వస్తూ ఉంటుందండి. మీరు ఏ విషయంలో డౌన్ అనేది అవ్వద్దండి. ఆ డౌన్ అనేది మీరు అయి ఉంటే కనుక మీకు తప్పకుండా ఇబ్బంది పడేటువంటి అవకాశం అయితే ఉంది. కాబట్టి ఏ కష్టాన్నైనా నిలదొక్కుని తప్పకుండా మనకు సంతోషంగా ముందుకు వెళ్తూ ఉండాలి. మీకు రేపటి రోజున గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయండి. ఇంకా విలువ అనేది ఉంటుంది. మీకు మిగతాదంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. చాలా మంచి వ్యక్తులని చెప్పొచ్చు. ఇక్కడ మిమ్మల్ని అవమానించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే మీకు ఫోన్ చేసి మీతో మాట్లాడి మంచిగా మీతో వాళ్ళ తప్పును ఒప్పుకొని క్షమాపణ అడిగి మరీ మీతో మాట్లాడతారు. ఇదే రోజు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక తప్పకుండా ఏంటంటే కొన్ని సీక్రెట్స్ అనేవి మీకు తెలుస్తాయన్నమాట. సీక్రెట్స్ అంటే కనుక గుర్తుపెట్టుకోండి, తెలియని అంటే సీక్రెట్స్ కావచ్చు, తెలియని నిజాలు కావచ్చు, ఏదైనా కానీ వీటి ద్వారా మీరు ఏంటంటే కొంచెం ఆశ్చర్యపోతారు, ఆశ్చర్యానికి గురవుతారనమాట. ఇన్ని జరిగాయా, ఇలా ఉంటుందా, మాకు తెలియకుండా ఇన్ని జరుగుతున్నాయా అన్నట్లుగా కొంచెం బాధపడే అవకాశం కూడా ఉంటుంది. స్త్రీల పరంగా పురుషుల పరంగా ఏంటంటే కొన్ని సీక్రెట్స్ అనేవి బయటపడతాయి. ఒక స్త్రీ లాభం వల్ల అంటే ఒక స్త్రీ వలన లాభం మీకు తప్పకుండా ధనం రూపంలో అందబోతుంది. అమ్మా నాన్నల పరంగా ఇంకా భార్య భర్తల పరంగా అందరి పరంగా బాగుంటుందని ఎక్కడ కూడా ఇబ్బంది అయితే కనిపించడం లేదు. బ్రహ్మాండంగా కలిసి వచ్చే కాలం అని చెప్పొచ్చు. తప్పకుండా రేపటి రోజున మీకు అంతా కూడా సక్సెస్ఫుల్ అవుతుంది. ఇంకా హ్యాపీనెస్ అనేది మీకు తప్పకుండా కనిపిస్తుందండి. మీరు రేపటి రోజున చాలా సంతోషంగా బంధువర్గంతో కూడా టైంని స్పెండ్ చేస్తారనమాట. ఇంకా బంధువులు ఇంటికి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. కొన్ని కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసే అవకాశం కూడా ఉంటుందన్నమాట. అంటే మీకు ఎక్కువ గౌరవ మర్యాదలు రేపు తప్పకుండా దక్కబోతున్నాయండి. మీకు రేపు అంతా అనుకూలంగా ఎక్కువగా ఉందన్నమాట. భార్యాభర్తల మధ్య ప్రేమికుల పరంగా కూడా పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక్కడ ఇబ్బంది అనేది కొంచెం అంటే ఏ ఇబ్బంది లేదని చెప్పవచ్చు అనమాట. వీలుంటే మీరు దీపారాధన చేసుకోండి, దానాలు చేస్తూ ఉండండి. ముఖ్యంగా మీకు వీలుంటే కనుక తప్పకుండా ఏంటంటే మనం ముఖ్యంగా రామ రామ అని నామం జపం చేస్తూ ఉంటాం కదా, ఆ నామాన్ని జపం చేస్తూ ఉండండి. శ్రీరామ శ్రీరామ అనుకుంటూ ఉండండి, ఎక్కువసార్లు అనుకుంటూ ఉండండి. మీకు రాముడి యొక్క అనుగ్రహం తప్పకుండా మీకంతా కూడా మంచి జరిగేటువంటి అవకాశం అయితే ఉంటుందండి. ఇంకా పచ్చకర్పూరంతో హారతి ఇవ్వడం, అలానే దైవాన్ని ఇష్టంగా పూజించడం, కష్టంగా కాకుండా ఇష్టంగా పూజించడం, ఇలాంటివి దాన ధర్మాలు చేస్తూ ఉండండి. మీకు రేపటి రోజున కూడా అంతా బాగుంటుంది. చూశారు కదండి సింహరాశి వారికి రేపటి రోజున ఏ విధంగా ఉంటుంది. అలాగే ఒక స్త్రీ వల్ల మీకు ధనం అనేది తప్పకుండా చేకూరుతుంది. మీకు రేపటి రోజున ఓవరాల్గా చూసుకుంటే అంతా కూడా బాగుంటుంది. శ్రీరామనామ జపం చేయండి, తప్పకుండా మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.